హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కావ్య టాక్స్. సో మనం అర్జెంట్గా ఏదన్నా పని ఉండి మనం బయటికి వెళ్ళాలనుకున్నప్పుడు, లేదా అర్జెంట్ ఆఫీస్ టైం అయిపోయింది, ఇప్పుడు కుక్ చేసే టైం లేదు అనుకున్నప్పుడు ఇట్లాంటి చిన్న చిన్న సింపుల్ రెసిపీస్ చేసుకోవచ్చండి. సో నాకంత కుకింగ్ రాదు, నేనంత షెఫ్ని కాదు. నేను డాడీ లిటిల్ ప్రిన్సెస్ని. ఏదో నాకు వచ్చినట్టు నా స్టైల్లో చేశాను. సో మీకు మీకు నచ్చితే మీరు ఇంట్లో ట్రై చేయండి. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే మీకు తెలిసిపోయి ఉంటుంది, తోటకూర ఫ్రై. కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని దాంట్లో తాలింపు దినుసులు ఉంటాయి కదండి, అవి జీలకర్ర వేసి బాగా రోస్ట్ చేసుకోవాలి. సో ఈ టైంలో మనం ఏదన్నా మాట్లాడుకుందాం. సో ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ ఏంటంటే, మన లైఫ్ మీద మనకు ఫోకస్ తగ్గిపోతుంది. వేరే వాళ్ళ లైఫ్ మీద, వేరే వాళ్ళ లైఫ్ ఎట్లాగుంది అన్న క్యూరియాసిటీ బాగా మనుషుల్లో ఎక్కువైపోతుంది. సో ఎదుటి వాళ్ళు ఏం చేస్తున్నారు, లేకపోతే వాళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు ఎలా ఉన్నారు. సో ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించడం కంటే మన గురించి మనం ఈ టైం కేటాయించుకున్నాం అనుకోండి, మనకి ఏదైనా యూజ్ అవుతుంది. ఏదైనా పని, ఏదైనా వర్క్ నేర్చుకోవడం, టైలరింగ్ లాంటివి అట్లాంటివి నేర్చుకోవడం, అట్లాంటివి మనం మన టైంని మన కోసం కేటాయించుకుంటే మనకి ఫైనాన్షియల్గా కానీ ఎట్లని కొంచెమైనా హెల్ప్ అవుతుంది. సో ఎదుటి వాళ్ళ లైఫ్లో జరిగే వాటి గురించి పట్టించుకోకుండా మన లైఫ్ గురించి మనం ఎట్లయితే మనం లీడ్ చేస్తామో దాన్ని గురించి ఆలోచిస్తే మన లైఫ్ ఎప్పుడు బాగుంటుంది. సో ఏ టెన్షన్స్ ఉండవు, ప్రశాంతంగా మన లైఫ్ని మనం లీడ్ చేయొచ్చు. సో ఎదుటి వాళ్ళ గురించి మాట్లాడుకోవడం మానేయండి. తోటకూర ఫ్రై, తాలింపు దినుసులు, జీలకర్ర వేశాక నేను పచ్చిమిర్చి టమాటాలు వేసానండి. వేశాక దాంట్లో నేను చిన్నులపాయలు వేయడం మర్చిపోయాను. సో ముందు వేయాలి, నేను మర్చిపోయి వెనకాల యాడ్ చేశాను. సో అవి కొంచెం మగ్గిన తర్వాత మనం తోటకూర వేసుకొని మగ్గించుకోవాలి. సో సింపుల్గా అయిపోతుందండి. ఎప్పుడన్నా టైం లేనప్పుడు మనం చక్కగా ఇట్లాంటి రెసిపీస్ చేసుకోవచ్చు. సో ఎందుకో చెప్పాలనిపించిందండి. ఇప్పుడు ప్రజెంట్ నేను విన్న వాటిల్లో నాకు అట్లా చెప్పాలనిపించి చెప్తున్నాను. సో పక్కన వాళ్ళ గురించి మాట్లాడుకొని ఆలోచించి వాళ్ళ లైఫ్ ఏంటి, వాళ్ళదేంటి అని ఆలోచించి మన టైం వేస్ట్ చేసుకోకుండా ఆ టైం మన మీద మనం ఇన్వెస్ట్ చేసుకుంటే మనకు ఉపయోగపడుతుంది. సో అట్లాగా ఇంకా ఎండింగ్కి వచ్చిందండి తోటకూర ఫ్రై. సో అయిపోయింది. లాస్ట్లో సాల్ట్, కారం, కొంచెం పసుపు వేసుకొని తిప్పుకుంటే కలుపుకుంటే ఒక 2 మినిట్స్ కూడా